మన ప్రభువును ప్రియ రక్షకుడైన ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభములు తెలియజేస్తూ అధ్యక్షుల వారికి నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు ఏర్పాటు చేసినటువంటి కూడికను మనల్ని ఆహ్వానించి మనల్ని పిలిచినటువంటి దేవుని యొక్క ప్రియులు ఆత్మీయులు బొబ్బలి గంగరాజు గారి యొక్క కుటుంబానికి, అలాగే సిస్టర్ భవానీ గారి యొక్క కుటుంబానికి దేవుడు బహుగా దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. అపోస్తలుడైన పౌలు కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయము 58వ వచనాన్ని మనం చదువుదాం. కాగా నా ప్రియ సహోదరులారా, మీ ప్రయాసము ప్రభువునందు వ్యర్థము కాదు. చాలండి, మన ప్రయాసము ప్రభువునందు వ్యర్థం కాదు. ఈరోజు చాలామంది పనులు మానుకొని సెలవులు పెట్టుకొని డ్యూటీలన్నిటిని కూడా కాస్త పోస్ట్పోన్ చేసి ఆ యొక్క అడ్జస్ట్మెంట్ చేసి మీరందరూ వర్షంలో చినుకులో మీరందరూ వచ్చారు. అయితే ఈ ప్రయాస మన ఇంటి పెళ్ళికో లేకపోతే ఏదో కార్యక్రమానికో లేకపోతే ఏదో పనిబాట్లకో కాదు, కానీ ఈ ప్రయాస అంతా కూడా ప్రభువునందు చేస్తాం. ఎవరినందమ్మా? కాబట్టి ఎవరి పక్కనైతే నీళ్లు పడిపోయి వాళ్ళు చీరలు తడిచిపోయాయో, ఎవరి నెత్తి మీద అయితే చుక్క చుక్కలుగా కారుతున్నాయో, ఎవరైతే తడిసిపోయారో, ఎవరైతే కంఫర్టబుల్ లేక చాలా ఇబ్బంది పడి నాకు మామూలుగా అయితే బాగా కూర్చోవడం అవును కానీ ఇక్కడ అవకాశం లేదని చెప్పి టెంట్ల కింద మిల్లి షెడ్ల కింద కూర్చొని మరి మీరు అలాగే అడ్జస్ట్ అవుతున్నారు. కానీ అడ్జస్ట్ అవుతున్నటువంటి మీ అందరినీ కూడా దేవుడు అంటున్నాడు, మీ ప్రయాస వ్యర్థం కాదు. దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కనుక మీ ప్రయాస ఏది వ్యర్థం కాదు. మీరు తడిచారా, నానారా, లేకపోతే గోతుల్లో గుతుకుల్లో ఎంతో ప్రయాస మీరు వెనక్కి ముందుకి కదిలి ఇక్కడికి వచ్చారు. చూసారా, ఈ ప్రయాస అంతా మీరు అనుకుంటారు చాలా కష్టమైపోయింది, ఆటోలో ఎలాగైపోయింది, వ్యాన్లో ఎలాగైపోయింది, వర్షం చూస్తే ఎలాగుంది, కూర్చుంటా నాకు తీరా కుర్చీ లేదు, ఇంకా కూర్చుంటే నా పక్కన బేసిన్ పెట్టారు, నా ముందు ఒక గోనేశారు, ఆ పక్కన ఏమైనా తొక్కేశారు, ఇదంతా బురద. స్టాండ్ వేయడానికి అక్కడ ఏమన్నా అడిగితే వాళ్ళు అంటారు, నేను ఇప్పుడు ఖాళీ ఏమైనా ప్రార్థన అయిపోతే కానీ తప్ప అక్కడ స్టాండో ఖాళీ ఏమన్నా అని. ఇంత ఎందుకు అడ్జస్ట్ అయిపోయి ఎంత బాధలు పడుతున్నారో మీరు ఈ బాధలన్నీ చూస్తే ఈ వాక్యం నాకు గుర్తొచ్చింది. ఏంటా గుర్తంటే, మనము పడినటువంటి ప్రయాస ప్రభువునందు కనుక ఇది వ్యర్థం కాదు. ఇదేం కాదమ్మా, మనం పడిన ప్రయాస వ్యర్థం కాదు. మన కొరకు ఈ కుటుంబం అయినటువంటి బొబ్బులి గంగరాజు గారు, అలాగనే భవానీ గారు, సిస్టర్ భవానీ గారు, వీళ్ళు కూడా మన కొరకు మనందరం వస్తున్నాం కనుక దేవుని సేవకులు వస్తారు, సంఘం వస్తుంది, విశ్వాసులు వస్తారు. వీళ్ళ కొరకు నేను కూడా ఇవన్నిటినీ సిద్ధపరచాలని మన కొరకు ఈ బరకాలు వేసి, టెంట్లు వేసి, బల్లలు వేసి, వెనకాల ఇవన్నీ బ్యానర్ ఇవన్నీ చేసి వారు మన కొరకు ప్రేమతో ప్రేమ విందును కూడా ఏర్పాటు చేశారు. వారి ప్రయాస కూడా ఏమవదు, వ్యర్థం కాదు. ఇదేదో వాళ్ళ ఇంట్లో ఒక కార్యక్రమం కాదు, ఒక ఫంక్షన్ కాదు, లేకపోతే ఏదో పేరు వచ్చేదో గొప్ప వచ్చేదో లేకపోతే నలుగురికి పిలుచుకొని చెప్పుకునేటువంటిది కాదు, కానీ ఇదంతా దైవ కార్యక్రమమే. కనుక ప్రభువునందు మనం ప్రయాస పడితే, ప్రభువునందు మన ప్రయాస మన జీవితంలో ఎప్పుడు కూడా వృధా కానేరదు. అందుకే అపోస్తలుడైన పౌలు ఈ మాట చెబుతున్నాడు. అపోస్తలుడైన పౌలు, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదు. మీరు ఎంత దూరం ప్రయాణం చేస్తారో, ఎంత అన్కంఫర్టబుల్గా మీరు ఉన్నారు, ఎంత మీరు కంజెస్టెడ్గా ఒక పక్క నుండి ఒక భుజము నాంతు ఒక భుజాన్ని ఇలా తప్పించుకుంటూ, పీకని ఇలా తప్పించుకుంటూ కొంచెం ఇలాగ ఎవరెవరు అవుతున్నారో అవన్నీ మీకు ఆశీర్వాదకరమైనటువంటి గొప్ప బ్లెస్సింగ్సే తప్ప ఇది మాత్రం వ్యర్థమైనది కానే కాదు. ఎందుకు అంటే దేవుని వాక్యం చెబుతుంది, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదు. అదే మీరు ఏ పెళ్ళికో పేరెంటాలకో వెళ్ళి వాళ్ళందరూ శుభ్రంగా నిన్ను తీసుకొచ్చి నిన్ను అక్కడ వాళ్ళు ఇష్టం వచ్చినట్లుగా ఆ వర్షంలో నానిపేసి తడిపేసి తీసుకొచ్చేస్తే దానివల్ల ప్రయోజనం ఏంటంటే రేపు నీ ఇంటికి వస్తారు, నీ కార్యక్రమంకి వస్తారు, అంతకంటే ఏ ప్రయోజనం లేదు. లేకపోతే నిన్ను భలే ఎంత కష్టం వచ్చినా సరే భలే మాతో పాటు వచ్చిందని చెప్పి 2 పొగుడుతారు, 2 మాటలు నీ కోసం చెప్తారు. కానీ ఇది మాత్రం అలాంటిది కాదండి. ఈరోజు నువ్వు వచ్చిన సువార్త, ఈ కూడిక ఏర్పాటు చేసేటువంటి ఈ కూడిక,
ఈ కూడికి ఏర్పాటు చేసినటువంటి ఈ ప్రజలు, విశ్వాసులు, జనాంగము, దేవుని బిడ్డలైన మనందరం కూడా ప్రయాసతో మనం ఇక్కడ కూర్చున్నాం. పైన వర్షం చినుకులు అలాగ పడుతూనే ఉంది, టెంట్ అలా నాంతూనే ఉంది, పాటలు పాడేవారు పాటలు పాడుతున్నారు, దైవ సేవకులు నడిపిస్తున్నారు, దైవ సేవకులు వాక్యం చెప్తున్నారు. మరి అందరూ మనం కూర్చున్నా మన ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాకుండానట్లు మనం ఏం చేయాలి? ఈ లోకంలో మన ప్రయాస పడితే ఈ లోక ప్రయాస అంతా కూడా వ్యర్థమే. ఈ లోక ప్రయాస అంతా కూడా వ్యర్థం. అందుకే వాక్యం సెలవిస్తుంది చూడండి, కీర్తన గ్రంథము 94వ కీర్తన 11వ వచనము, నరులను ఆశ్రయించువారు లేకపోతే నరుల ప్రయాస లేక మనుషులు ఆశ్రయించువారు లేక మనుషుల ప్రయాస వ్యర్థం అని సెలవిస్తుంది. ఎవరు ప్రయాస అండి? మనుషుల నరులను ఆశ్రయించడం ద్వారా నరుల ప్రయాస వ్యర్థము, మనుషుల ప్రయాస వ్యర్థము. దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవుని యొక్క బిడ్డలారా, ప్రసంగి గ్రంథం 1వ అధ్యాయము 14వ వచనం 2వ వచనంలో, సమస్తము భూమి మీద నాకు కనబడ్డాయి, నేను వాటన్నిటిని నేను చూశాను, అన్నింటినీ నేను ఎరిగాను, అవన్నిటినీ నేను చాలా జాగ్రత్తగా వాటన్నిటిని నేను పరిశీలించాను. నా జ్ఞానమును బట్టి సొలొమోను అంటున్నాడు, నా జ్ఞానమును బట్టి వీటన్నిటిని నేను చూశాను, వీటన్నిటినీ నేను అనుభవించాను, వీటన్నిటి యొక్క ప్రతిఫలాన్ని అంతటి నేను చూసి నేను తెలుసుకున్నటువంటి ఒక ప్రాముఖ్యమైన విషయం ఏంటో తెలుసా? సమస్తము వ్యర్థము. ఏం చెప్పాడు? లోకంలో అన్నీ తిరిగాడట, అన్ని దేశాలు తిరిగాడు, అన్ని ప్రాంతాలు తిరిగాడు, అందరి ఇళ్ళకి వెళ్ళాడు, అందరి ప్రేమలు పొందుకున్నాడు, ప్రతి వాళ్ళతో ఎంతో ఆప్యాయతకు అనురాగంగా ప్రతి ప్రదేశాన్ని సందర్శించాడు, అన్ని రుచులు తిన్నాడు, అన్ని సందర్భాల్లో కష్టాల్లో సుఖాల్లో ప్రతి వాటిలో ఆయన జర్నీ చేసి వాటన్నిటిని చూసి ఇందు మూలంగా తేలిన ఫలితార్థం ఏంటంటే సమస్తము వ్యర్థము. మరి సమస్తము వ్యర్థమైతే వాక్యం ఏం చెప్తుంది? ప్రభువునందు మీ ప్రయాస వ్యర్థం కాదు, సమస్తము వ్యర్థం అని చెప్పి ఆ జ్ఞాని అయినటువంటి సొలొమోను చెప్తున్నాడు ప్రసంగి గ్రంథంలో. అపోస్తలుడైన పౌలు అంటున్నాడు, మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థం కాదంటున్నాడు. అందుకే అందము మోసకరము, సౌందర్యము వ్యర్థం అంటున్నాడు. కనుక ఈ లోకంలో సౌందర్యము వ్యర్థము, ఈ లోకంలో అందము వ్యర్థము, ఈ లోకంలో సమస్తము సంపాదించినటువంటి ధన ధాన్య బలగాలను వీటన్నిటిని మనం చూసినప్పటికీ వీటన్నిటిని కూడా వ్యర్థముగానే సొలొమోను చెప్పాడు. అయితే ప్రయోజనకరమైనది ఉందని పౌలు గారు చెప్తున్నారు. ఏంటా ప్రయోజనకరము? ఏంటా ప్రాముఖ్యమైనది? ఏంటా ప్రయోజనకరం అంటే, ప్రభువునందు ఎవరైతే ప్రయాసపడతారో ఆ ప్రయాస వ్యర్థం కానే కాదు. మరి మనం కూడా ప్రభువునందు ఏం చేయాలా? ప్రయాసపడాలా. పాస్టర్ గారిని మళ్ళీ ఎప్పుడు కండివారం పెడితే మాత్రం నేను దూరం రానండి అని అనమాకండి. ఈసారి మళ్ళీ వర్షం పడుతుందేమోనండి బాబు, ఎండగాని కాసేద్దేమో బాబు అని అనుకోమాకండి. మీరు ఇక్కడ నుంచి వెళ్ళినాక 100 మాట్లాడుతారు, అప్పుడు అన్ని తలంపులు వస్తాయి, అన్ని ఆలోచనలు వస్తాయి. పాస్టర్ గారు మేమందరం అనుకుని మాట్లాడుతున్నప్పుడు ఇక్కడ ప్రార్థన పెట్టాలనేటువంటి ఆలోచన వాళ్ళ యొక్క ప్రేరణ బట్టి మేము ప్రార్థన ఏర్పాటు చేద్దాం అనుకుంటే మేమేమనుకున్నామంటే, భయంకరమైన ఎండలు కాస్తాయి, ఫ్యాన్లు ఉంటేనే కానీ కుదరదు, ప్రత్యేకంగా వరుసగా ఫ్యాన్లు పెట్టాలన్నాం. ఏం పెట్టాలా? వరుసగా ఫ్యాన్లు పెట్టాలమ్మా, కూర్చుండి మనం ఉండలేము, గొప్పలు ఆడద్ది, చాలా కష్టం, అలాగుండదు ఇలాగుండదు అని చెప్పి దేవా పాస్టర్ గారికి నేను బురదినెత్తే, ఈ పాస్టర్ గారు ఏం చేశారంటే గంగరాజు గారికి మరి భవానీ సిస్టర్ గారికి కూడా చెప్పి, అమ్మ మరి అన్ని ఏర్పాట్లు కూడా చక్కగా ఉండాలన్నారు. ఇప్పుడు కానీ ఫ్యాన్ ఉంటే మొత్తం ఫ్యాన్ మోటార్గా వెళ్ళిపోతుంది. అసలు మన ప్లాన్లు వేరు, మీ తలంపులు నా తలంపులు వంటివి కావు, మీ త్రోవలు నా త్రోవలు వంటివి కావంటున్నాడు ఆయన. మనం ఏమనుకున్నామంటే అతి భయంకరమైనటువంటి వేడికి వాటర్ ప్యాకెట్లు 2 వాటర్ ప్యాకెట్లు సరిపోతాయి అనుకుంటే 2 కాదు 15 సార్లు అన్నట్లుగా మనం ఉంటే, ఆయన ఏం చేశాడంటే, అసలు మీకు వాటర్ ప్యాకెట్లు ఎవరైనా అడిగారు? ఇప్పుడు వచ్చి నీళ్ళని ఎవరైనా అన్నారా మీరు? ఎవరైనా గాలి కావాలని ఫ్యాన్ కావాలని ఎవరైనా అడిగారు మీరు? ఏమన్నారండి? ఇంకా సినికులు పడితే నానిపోతున్నాం అని చెప్పి ఆ సినికులను తప్పించుకోవడానికి చూస్తున్నాం తప్ప ఈ వెట్ట కలుగుతుందన్న ఆలోచన మనకు ఎవరికి అంటే, ఇట్టి వాతావరణము మనకు ఉండదు. విశ్వాసులు ఎలాగైనా సరే ఒక చల్లనటువంటి వాతావరణం తీసుకురావాలని మేము ఎంతో ప్రయత్నం చేసాం. మా ప్రయత్నం అయితే మాత్రం మరి వ్యర్థమైంది. కానీ దేవునిలో గంగరాజు గారి యొక్క ప్రయాస, సిస్టర్ భవానీ గారి ప్రయాస వ్యర్థం కాలేదు. చప్పలు కూడా దేవుని మహిమపరచారు.
ఎవరి ప్రయాస వ్యర్థం కాలేదు? గంగరాజు గారి ప్రయాస, భవానీ గారి ప్రయాస వ్యర్థం కాలేదు. నేను ఒక మాట చెప్పనా, రాత్రి పడే వర్షం కానీ ఇప్పుడు కానీ పడితే మనం ఎలాగైనా కూర్చోగలమా? ఆయన ట్యూన్ చేస్తాడు మనల్ని. మనం ఎంతవరకు మన ప్రయాసపడగలము, ఎంతవరకు మనం దానికి సమర్థులము, ఎంతవరకు గంగరాజు గారి విశ్వాసము, భవానీ గారి విశ్వాసము ఎంతవరకు వాళ్ళు చేయగలరు. వాళ్ళు అందరు సేవకులను పిలిచి, సేవకురాలను పిలిచి, సంఘాలను పిలిచి చేయాలంటే ఇది ఆసామాస పని కాదమ్మా. ఇది చిన్న విషయం అయితే కాదు. మామూలుగా చేస్తే చాలా కష్టతరమైనటువంటి పని. ఈ కష్టతరమైనటువంటి పనిని వాళ్ళు దేవుని మీద ఆధారపడి దేవునికి అప్పగించేసరికి దేవుడు ఏం చేశాడంటే, ఆయన ఏం చేశాడు, వాతావరణాన్నే మార్చేశాడు. వాతావరణం మొత్తం మార్చేసి ఆయన ఏం చేశాడంటే, చక్కనటువంటి వాతావరణాన్ని దేవుడు మనకు ఈ వాతావరణ పరిస్థితిలో కావలసినటువంటి అనుకూలతను దేవుడు మనకు కలుగజేశాడు. చుట్టుపక్కల ప్రాంతాల్లో వర్షాలు, తుఫాన్లు, ఈ 2 రోజులు కూడా బలమైన గాలులు, వర్షాలు అన్నారు. ఇప్పుడు గాలేసి టెంట్లను ఊగాయి అనుకోండి, మనం కూర్చోగలమా? మరి ఇలా కూర్చోడానికి దేవుడు ఏం చేస్తాడంటే, ఈ వాతావరణ పరిస్థితిలో కూడా ఆయన ఏం చేస్తాడంటే తన అపారమైన కృప మన ఎడలో చూపించి మన ప్రయాస వ్యర్థం కాకుండా నువ్వు వచ్చి దేవుని మాటలు వినాలని, గంగరాజు గారి యొక్క సిస్టర్ భవానీ గారి యొక్క ప్రయాస వ్యర్థం కాకుండా ఈ కార్యక్రమం జరిగించడానికి సేవకులను వాడుకుంటున్నాడు, మిమ్మల్ని అందరినీ వాడుకుంటున్నాడు. ఈ సమయంలో మనము అలాంటి ప్రయాస కలిగి ఉండాలి. మరి ఈ ప్రయాస మనం కలిగి ఉండాలంటే ఏం చేయాలా? లోక ప్రయాస, చాలా ప్రయాస. లోకంలో ఎలాంటి ప్రయాసాలు ఉంటాయి? ఇంటికాడ మనకి ఏం కావాలో, మన అవసరతలు ఏంటో, మన పిల్లల అవసరతలు ఏంటో, మనకి రేపు మన యొక్క ఫ్యూచర్ ఏంటో, రేపు మనం ఏం చేయబోతున్నామో, అనేకమైనటువంటి అవసరతలు మనకు ఉంటాయి. ఆ ప్రయాస వలన మన చివరికి వ్యర్థమే తప్ప ప్రయోజనం ఏమీ లేదు. దేవుని పనిలో మనము ప్రయాసపడితే అది మనకు ఎంతో గొప్ప ఆశీర్వాదము. మన ప్రయాస వ్యర్థము కాదు. అందుచేత వ్యర్థము కాని ప్రయాస ఎంతమంది చేయాలనుకుంటున్నారో, వ్యర్థము కాని ప్రయాస ఎంతమంది దేవుని కొరకు చేయాలని ఆశ కలిగి ఉన్నారో వాళ్ళ గురించి 3 విషయాలు చెప్పి నేను ముగిస్తాను. అందులో మొదటి విషయాన్ని మనం చూద్దాం. అక్కడ ఉన్నటువంటి మాటను మనం చదివితే 1 కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వచనంలో స్థిరులను, చాలు సిస్టర్, స్థిరులను ఏంటండి? స్థిరులై ఉండాలి. మన ప్రయాస వ్యర్థం కాకుండా ఉండాలంటే ఏం చేయాలా? స్థిరులై ఉండాలి. స్థిరులు అంటే అర్థం ఏంటి? స్థిరులు అంటే అర్థం ఏంటండి? స్థిరత్వము. ఈరోజు దేవుని యొక్క మందిరంలో, దేవుని యొక్క సముఖములో మనందరము కలిసి ఉన్నటువంటి మన విశ్వాస జీవితంలో, మన ఆత్మీయ జీవితంలో ఎంతమంది స్థిరులో ఇక్కడ ఉన్నటువంటి మిమ్మల్ని మీరే ఒకసారి మీ యొక్క హృదయంలో ఈ ప్రశ్న వేసుకోండి. స్థిరులైనటువంటి వారిగా మనం ఉండాలా. ఎలా ఉండాలా? స్థిరులైనటువంటి వారిగా ఉండాలా. ఏ సందర్భం వచ్చినా, ఎలాంటి పరిస్థితి వచ్చినా దేవుళ్ళు మనము స్థిరంగా ఉండాలి. చాలామంది ఏం చేస్తారో చెప్పన, ఆదివారం చర్చికి వస్తారు, శుక్రవారం చర్చికి వస్తారు, మధ్యకాలంలో ఎవరైనా ఏదైనా చెబితే, ఆ మాట ఈ మాట చెప్తే పోములకు పరిగెట్టే వాళ్ళు ఉన్నారు, పతిలికి పరిగెట్టే వాళ్ళు ఉన్నారు, యంత్రాలు వేయించే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎవరంటే స్థిరులు కారండి. వారెవరు? స్థిరులు కారు, అస్థిరులు. వాళ్ళు స్థిరమైనటువంటి వారిగా ఉండి మన ప్రయాస అంతా కూడా దేవుళ్ళు ముందుకు కొనసాగేటువంటి వారిగా ఉండాలి తప్ప, ఈరోజు మనం ప్రార్థన చేస్తాం, ఈరోజు మనం దేవుని సన్నిధికి వస్తాం, ఈరోజు మనం భక్తి కలిగి ఉంటాం, 2 రోజులు పోయాక మన భక్తి ఏమైపోద్ది అంటే బజారుకు వెళ్ళిపోతుంటాం. మళ్ళీ పక్కన ఉన్న వాళ్ళు చెప్పాలి, నీకు దేవుని ఆశీర్వదించాడు కదా, నువ్వు సాక్ష్యం చెప్పొచ్చు కదా, దేవుని ఆశీర్వదించాడు కదా, నువ్వు దేవుని కొరకు గొప్పగా నువ్వు అనేక మాటలు చెప్పొచ్చు కదా, సువార్తకు రావచ్చు కదా, ప్రార్థనకు రావచ్చు కదా, దేవుళ్ళ ముందుకు నడవచ్చు కదా. అంటే నడుద్దాం అనుకున్నాను కానీ ఖాళీ లేదు పిల్ల, నడుద్దాం అనుకున్నాను కానీ ఏం లేదు. కొంతమంది ఖాళీ ఉండదు. ఖాళీ లేనిది ఏంట్రా ఉందంటే, దేవుని మందిరానికి రెండంటేనే ఖాళీ ఉండదు. ఖాళీ లేనటువంటి మాట, ఖాళీ లేనటువంటి సమయము, ఖాళీ లేనటువంటి పదం ఎక్కడ వాడుతారండి అంటే సునాయాసంగా ఎక్కడ వాడతారు? చర్చి కంటే మాత్రం ఖాళీ ఉండదు. అన్ని పనులు అప్పుడే గుర్తు వచ్చేస్తాయి. కొంతమంది ఏం పని చేయరు, వారం అంతా ఖాళీ, కానీ ఆదివారం మాత్రం బట్టలు,
ఆదివారం పూట మాత్రం పనులు, ఆదివారం పూట మాత్రం ఫంక్షన్లు. స్థిరం ఉండదు దేవుల్లో. ఏముండదు? స్థిరం ఉండదు. పాస్టర్ గారు గొంతు చించుకొని చెప్తూ ఉంటారు. పాస్టర్ గారు అమ్మా అలా చేయకండి, ఎలా చేయకండి అని చెప్తారు. వాళ్ళు ఎప్పుడు మానేస్తారో తెలియదు. మళ్ళీ వాళ్ళు ఎప్పుడు వస్తారో వాళ్ళకే తెలియదు. వచ్చిన తర్వాత మళ్ళీ వాళ్ళు గొప్పలు చెప్తారు. ఆ ప్రయాసం ఏమవుద్దంటే వ్యర్థము. ఆ ప్రయాసం ఏమవుద్దమ్మా? వ్యర్థం అవుద్ది. స్థిరములైనటువంటి ప్రయాస వ్యర్థం. స్థిరములైనటువంటి ఆ ప్రయాస మన జీవితంలో, మన మానవ జీవితంలో మన పడుతున్నటువంటి ఈ యొక్క జీవనాధారం అంతట్లో కూడా అది వ్యర్థమైపోతుంది. మరొక మాట అందులో ఇక్కడ వ్రాయబడింది, కదలని వారు. ఎవరండి? మన ప్రయాస వ్యర్థం కాకుండా ఉండాలంటే మనం ఒకటి స్థిరులై ఉండాలా, రెండు కదలని వారిగా ఉండాలా. ఎలా ఉండాలమ్మా? కదలని వారు అంటే ఎలా ఉండిపోవడం కాదు, ఇది లైట్లా ఎలా ఉండిపోకూడదు. కదలని వారు అంటే అర్థం ఏంటి? విశ్వాసములో వాళ్ళు కదలక, భక్తిలో వాళ్ళు కదలక, విధేయతలో వాళ్ళు కదలక నిలబడాలండి. అంతే తప్ప మనం కదిలేవారు ఉండకూడదు. అందుకే సాతాను యోబు గ్రంథంలో ఎక్కడి నుండి వచ్చావంటే ఆడు ఏం చెప్తున్నాడు? ఆడు స్థిరుడు కాదు, ఒక దగ్గర ఉండేవాడు కాడు. ఏం చేస్తుంటాడు? అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిరుగుతుంటాడు. ఆడు పని. మనం కూడా దేవుల్లో కాసేపు, అటుపక్క కాసేపు, చర్చిలో కాసేపు, వాళ్ళందులో కాసేపు, మళ్ళీ ఇలా చేసి అలా చేసి అటు ఇటు అటు ఇటు అటు ఇటు తిరిగితే మనము ఏమవుతామంటే కదలక నిలబడేటువంటి వారిగా మనం ఉండం. అందు గురించే అక్కడ మాట వ్రాయబడింది. కీర్తన గ్రంథము 55వ కీర్తన 22వ వచనం. 55వ కీర్తన 22వ వచనం చూడండి. నీ భారము యెహోవా మీద మోపము, ఆయన నిన్ను ఆదుకును. అదండి, నీతిమంతులను ఆయన ఎన్నడను కదలనీయుడు. నీతిమంతులను ఆయన ఏం చేయడట? ఎన్నడూ కూడా నిన్ను కదలనీయుడు. ఎంతమందో వచ్చి నిన్ను ఈడెప్పుడు పోతాడా, ఎప్పుడు నాశనం అయిపోతాడా, ఈడెప్పుడు ఆ ఇల్లు అయితే అమ్మేసుకుని ఎప్పుడు పోతాడా, ఈడు ఎప్పుడు మొత్తం ఉద్యోగం ఊడిపోద్దా, ఈడెప్పుడు రోడ్డుకెక్కి నా పరిస్థితి ఎలాగైపోయిందని చెప్పి ఎప్పుడు అవుతాడని చెప్పి అందరూ చూస్తారు. కానీ నిన్ను మాత్రం ఆయన ఏం చేయడు? కదలనీయుడు. దేవుని స్తోత్రం చెప్పండి. దీనికి ఉదాహరణ ఒక మాట చెప్తాను చూడండి. మనం ఎప్పుడైనా ఒక మొక్క వేసామనుకోండి, ఆ మొక్క ఎదిగిన కొలది కూడా అలా ఎదుగుతూ ఉంటుంది. అది ఎదుగుతున్నప్పుడు అది పూల మొక్క కావచ్చు, పళ్ళ మొక్క కావచ్చు, ఏమంటే అది ఎదుగుతున్నప్పుడు అది ఎంతవరకు ఎదుగుతుందో లేదో చూడాలంటే మనం అలా చూడాలి. కానీ ఒకసారి మొత్తం పీకేసి బాగానే ఏర్లు బాగానే తన్నాయి, పర్లేదు, ఇంకొక నెల రోజుల్లో మళ్ళా ఉన్న కాపు అయిపోద్ది, మళ్ళీ మనం పాతేసాం అనుకోండి, ఏమవుద్ది? ఎందుకు చచ్చిపోద్ది? దాన్ని ఏం చేసాం? కదిలించేసాం. ఏం చేసాం? దాని భక్తి మన క్రైస్తవ జీవితంలో మన భక్తిని కదిలించేసాం, మన విశ్వాసాన్ని కదిలించేసాం, మన ఆత్మీయ జీవితాన్ని కదిలించేసాం. కదలకుండా మనం నిలబడితే ఆ మాటకు చూడండి. కీర్తన గ్రంథం 92వ 13వ వచనంలో చూడండి. కీర్తన గ్రంథము, యెహోవా మందిరములో నాటబడిన వారే, దేవుని ఆవరణములో, అదండి యెహోవా మందిరంలో నాటబడిన వారు దేవుని మందిరంలో ఏమవుతారట? వర్ధిల్లుతారట. ఆ నాటబడేటువంటి వారిగా మనం ఉండాలి. అంతే తప్ప ఎప్పుడెప్పుడు అది ఫలిస్తుందో, ఎప్పుడు అది ఎదుగుతుందో, ఆ చెట్టు తవ్వేసి ఏర్లు మట్టుకు తీసేసి బాగున్నాయి లేదు మళ్ళీ చూసి మళ్ళీ పాతే అదేమైనా మళ్ళీ పనికొస్తుందా? 10 సంవత్సరాలు బట్టి చర్చికి వెళ్తారనండి. చిన్న తాయెత్తు ఒంట్లో బాగాలని నీరసంగా ఉంటే కట్టించారండి. అదేమవుతుందండి? ఈ 10 సంవత్సరాలు కూడా ఏమైపోయింది? పీకేసో. నువ్వేం చేసావు? మన భక్తిని 10 సంవత్సరాల నుండి కాపాడుకుంటున్నాడు. మన భక్తిని 10 సంవత్సరాల నుండి మనం కాపాడుకుంటున్నటువంటి మన భయభక్తులు, మన విశ్వాసము నువ్వేం చేసావంటే నువ్వు ఒక్కసారిగా లేకుండా పీకేసావు. కదలకుండా మనం ఏం చేయాలంటే నిలబడి నాటబడిన వారిగా ఉండాలా. ఎలాగుండాలా? నాటబడిన వారిగా. ఆయన మందిర ఆవరణములో మనం నాటబడిన వారిగా ఉంటే మనం వర్ధిల్లుతాం. ఆయన మందిర ఆవరణంలో మనం నాటబడిన వారిగా ఉంటే మనం ఫలిస్తాం. ఆయన మందిర ఆవరణంలో మనం నాటబడిన వారిగా ఉంటే మనం వృద్ధిలోకి వస్తాం. అప్పుడు గొప్ప ఆశీర్వాదం మనం కలుగుతుంది. అప్పుడు మన ప్రయాస వ్యర్థముగా. చివరి మాట నేను మరొక మాట చెప్తాను చూడండి. ఆసక్తులనై ఉండడానికి ఒక మాట కనబడుతుంది. ఏముండాలండి?
ఆసక్తిలో ఉండాలని చెప్పి అక్కడ ఒక ఏ విషయాలకి 1 పేతురు గ్రంథము 3:13 మీరు తీయక్కర్లే సమయం లేదు కనుక మంచి విషయాల ఆసక్తి. ఏ ఆసక్తి అండి? మంచి విషయాల ఆసక్తి, చెడ్డ విషయాల ఆసక్తి కాదండి. ఏ విషయాల ఆసక్తి కాదు. చాలామందికి చాలా ఆసక్తులు ఉంటాయి. సాయంత్రం 6 అయితే ఆసక్తి. ఏ ఆసక్తి చెప్పండి, పర్లేదు. ఏ ఆసక్తి? కొడుక్కి అన్నం లేకపోయినా పర్లేదు, కూతురికి అల్లుడు తన్నినా పర్లేదు, ఇంట్లో ఏం జరిగిపోయినా పర్లేదు, అన్నం కుక్క తినేసినా. కానీ మనం మాత్రం ఆసక్తి ఎటు ఉంటుంది? ఇవాళ వాళ్ళు ఏం జరిగింది, వాళ్ళు రేపు వస్తే నీ ఇంటికి వచ్చి నీ కష్టంలో కనీసం వచ్చి చూసి కూడా వెళ్ళరు. కానీ వాళ్ళ కోసం నీ మనవరాలను కూడా చూడ, ఆవిడ ఏడుతుండే అయినా అంటే ఎలా ఏడుతుంటావు అని చెప్పి ఇటు చూస్తుంటా. అసలు ఆ ఏడ్చేదాన్ని నువ్వు ఆపితే రేపోతే నీ పక్కన కూర్చొని ఏడ్చేది ఆవిడ. అలా ఎవరు రారు. కానీ ఈవిడ్ని గజనేసి వాళ్ళని ప్రేమిస్తూ ఉంటాం. వాళ్ళు ప్రేమించి ఆసక్తి కలిగి వాళ్ళ మీద మనం దృష్టి పెడుతూ ఉంటాం. ఏ విషయంలో మనం ఆసక్తి కలిగి ఉంటున్నామో మనం ఒకసారి సరి చేసుకోవాలి. ఏమండి? ఏ విషయంలో మనం ఆసక్తి కలిగి ఉంటున్నామో మనం ఒకసారి సరి చేసుకోవాలి. ఈ సీరియల్ విషయంలో చాలామంది ఆసక్తి కలిగి ఉంటారండి. ఈ ఆసక్తి కలిగి ఉంటే 6 గంటలకు మొదలు పెడతారు. వాళ్ళు మధ్యలో ఎప్పుడు పనులు చేస్తారో తెలుసా? బ్రేక్ వచ్చినప్పుడే, చెల్లి చెప్పినట్టు సుత్తి వచ్చినప్పుడే, అప్పుడే వాళ్ళు ఫ్యాన్లైన్ ఆపుతారు, అప్పుడే వాళ్ళు తాలింపులు పెడతారు, అప్పుడే వాళ్ళు పిల్లల కాసి ఒకసారి వాళ్ళ మొక్కలు కాసి చూస్తారు. ఇంకా తెలియదంటే తినే అంటారు. ఈలోగా నేను తిన్నానమ్మా, నేను తిన్నాను, నేను అలాగే మాట్లాడుతూ ఈలోగా మళ్ళీ అది వచ్చింది అనుకో, ఇది ఇంకా ఇలా ఉండిపోయి మళ్ళీ అటు తిరిగి. ఆసక్తి ఏంటి? ఆ పాప మాత్రలు వేసుకోకుండా పడుకుంటుంది, ఒంట్లో బాగుందో లేదో, ఆ జ్వరానికో లేకపోతే ఆ బలహీనతకో, ఆ పాప విషయంలో, భోజనం విషయంలో, ఆకలి విషయంలో ఇంక వీళ్ళేం ఆసక్తి కనపరచరు. 2 మాట్లాడి అది ఇంకా పూర్తి అవ్వకముందే క్లోజ్, మళ్ళా స్టార్ట్. వచ్చే భాగం తరువాయి వారం అన్న తర్వాత దాకా కూడా మన ఆసక్తి అక్కడ ఉంటుంది. వచ్చే భాగం తరువాయి వారం అని కనబడాలి మనకి. అప్పుడు దాకా ఆ సీరియల్ మీద ఆసక్తి. మన నెక్స్ట్ సీరియల్, నెక్స్ట్ పేరు మళ్ళీ టైటిల్ మారిపోద్ది. టైం మాత్రం అక్కడే కేటాయించి ఆసక్తి కలిగి అవుతారు. ఎవరైనా సరే ఈరోజు ప్రార్థన ఉందమ్మా, ప్రార్థనకు రండమ్మా, ఈరోజు ఇవాళ సీరియల్ అని పక్కన పెట్టండి అమ్మ అంటే కొంతమందికి ఇలా చిన్న క్లైమాక్స్ ఉంది, బిట్టు మాత్రం ఇవాళ ఏమవుతుందో కానీ నువ్వు వెళ్ళు, నేను ఇంటికాడ ఉంటున్నాను, నేను అటుండి వచ్చాను, నేను చెప్తానంట. ఎందుకు అంత ఆసక్తి అండి? అదే ఆసక్తి ప్రభువునందు మన ప్రయాసలో చూపించాలి. అదే స్థిరము ప్రభువునందు మన ప్రయాసలో చూపించాలి. అదే కథలకు నిలబడేటువంటి స్థిరత్వము ప్రభువునందు మన ప్రయాసలో చూపించాలి. ప్రభువునందు మన ప్రయాస పడకుండా ఈ లోకములో ఆసక్తి చూపుతూ, ఈ లోకములో అస్థిరులుగా మనం ఉంటూ, ఈ లోకములో స్థిరం లేకుండా మనం జీవిస్తుంటే మన ప్రయాస వ్యర్థం కాకపోతే మన ప్రయాస ఎలాగ సఫలమవుతుందండి. అందుచేత ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. చూడండి, 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం. 2వ రాజుల గ్రంథము 4వ అధ్యాయము 10వ వచనం. కావున మనము అతనికి గోడ మీద ఒక చిన్న గది కట్టించి అందులో అతని కొరకు మంచము, బల్ల, పీట, దీపస్తంభమును ఉంచుదము. చాలండి. గనురాలైనటువంటి ఒక స్త్రీ ఒక ఆలోచన కలిగి ఉంది. ఏంటి ఆలోచన అంటే ఒక ఆసక్తితో ఉంది. ఏంటి ఆసక్తి అంటే, ఇదిగో భక్తి కలిగినటువంటి దైవ సేవకుడు ఉన్నాడు. ఆ భక్తి కలిగినటువంటి దైవ సేవకుడు వచ్చినప్పుడు ఇటు వెళ్తూ ఇటు పోతూ వస్తూ వెళ్తున్నటువంటి ఆ సేవకుడికి ఆతిథ్యం ఇవ్వడం కొరకు మనము మిద్ది మీద ఒక గది కడదాం, మంచము, బల్ల, దీపస్తంభాన్ని ఆ సేవకునికి ఏర్పాటు చేద్దాం అనేటువంటి ఆసక్తి ఆ యొక్క గనురాలైనటువంటి స్త్రీకి కలిగిందండి. నేను ఈ యొక్క గ్రామానికి వచ్చినప్పుడు మేము ఇక్కడికి ఎలాగొచ్చామంటే, దేవానందం పాస్టర్ గారు మమ్మల్ని ఇక్కడికి తీసుకుని వచ్చారు. దేవానందం పాస్టర్ గారు ఇక్కడ తీసుకురావడానికి గల కారణం ఏంటంటే, దేవానందం పాస్టర్ గారి యొక్క విశ్వాసులు రాజుగారు కసిరెడ్డిపాలెం గ్రామంలో రాజుగారు వారి కుటుంబం అక్కడ ఉంటారు. అయితే రాజుగారి యొక్క మరదలు అంటే లక్ష్మి గారి యొక్క చెల్లెలు మన యొక్క భవానీ సిస్టర్ గారు. వీళ్ళ కొరకు ఎప్పుడూ ప్రార్థన చేసేవాళ్ళు దేవానందం పాస్టర్ గారు. అలా ప్రార్థన చేస్తూ ఉంటే ఒకసారి రాజుగారు అలాగే లక్ష్మి గారు అన్నారు, అయ్యా మనం ఫోన్లో ఇప్పుడు ప్రార్థన చేస్తున్నాం కానీ చెల్లింటికి ఒకసారి వెళ్ళాలండి అంటే, ఒకసారి భవానీ సిస్టర్ గారు అలాగే గంగరాజు గారు కూడా, అయ్యగారు ఒకసారి వచ్చి ప్రార్థన చేయండి రండి అయ్యగారు
అని చెప్పి పిలిచినప్పుడు వారితో పాటు నేను మొట్టమొదటిసారిగా నేను వారితో పాటు ఇక్కడికి వచ్చానండి. కేవలము దేవుని ప్రేమ చేత వాళ్ళు వాళ్ళ అక్క భావన బట్టి, పాస్టర్ గారిని ఎత్తుబట్టి నన్ను సేవకుల్ని ఇక్కడ పిలిస్తే మేము ఇలాగ వచ్చి ఏదో ప్రార్థన చేయడానికి కదా పిలిచారు, ప్రార్థనకి వెళ్ళి ప్రార్థన చేసి వచ్చేద్దామని చెప్పి మేము వచ్చాం మొదటిసారి. ఇలా వచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇలా లోనకి ఎక్కి మేడ మీదకి ఎక్కేసరికి గనురాలైనటువంటి ఒక స్త్రీ మిద్దె మీద ఇల్లు కట్టించి దీపస్తంభము, బల్ల, మంచం ఎలాగైతే ఏర్పాటు చేసిందో ఈ రాజుల గ్రంథంలో, అలాగే భవానీ గారు, గంగరాజు గారు ఆ మేడ మీదకి మమ్మల్ని తీసుకెళ్ళేసరికి లోపలికి వెళ్ళేసరికి ఆ యొక్క ప్రదేశం అంతా కూడా చక్కగా ప్రార్థనా స్థలముతో, చక్కనటువంటి ప్రశాంతతతో, ఇదిగో ఈ ఇంటి మేడ మీద నేను అది చూశాను. చూసినప్పుడు నాకు ప్రేరేపణ, నాకు ఒక ఆలోచన, తలంపు వచ్చిందమ్మా, మీరు ఎంత ఆసక్తి కలిగి ఉన్నారు దేవుని పనిలో, మీరు ఎంత ఆసక్తి కలిగి ఉండడం బట్టి దేవుడు మీ జీవితంలో కార్యం జరిగిస్తాడమ్మా, తప్పకుండా దేవుడు మీ కుటుంబాల్లో అద్భుతం చేస్తాడమ్మా అని మేము కాసేపు మాట్లాడి ప్రార్థించి మేము వెళ్ళిపోయాం. మరొకసారి మరలా పిలిచినప్పుడు కొంతమంది స్త్రీలను తీసుకుని వచ్చాం, మా సేవకురాలను వాళ్ళు కలిసి మేము వచ్చాం, అందరం వచ్చి మరొకసారి ప్రార్థన చేస్తాం. అయితే ఇలాగ వస్తూ పోతూ ఉంటుండగా వీళ్ళు మమ్మల్ని కోరింది ఏంటంటే, అయ్యా ప్రార్థన ఏర్పాటు చేయండి అన్నారు. ఈ మధ్యకాలంలో వారి యొక్క మామయ్య గారు అనగా గంగరాజు గారి యొక్క నాన్నగారు మరి ఇలా జరగడం మీ అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి వారు మరి ఆ రీతిగా వారి యొక్క దినములను లెక్కించబడి ఉన్నాయి. అందుచేత ఇది తర్వాత మరలా అయ్యగారు మీరు రండి కార్యక్రమం ఏర్పాటు చేయండి అంటే మిమ్మల్ని అందరినీ, సంఘాన్ని మిమ్మల్ని అందరినీ పిలవడానికి ఏర్పాటు చేయబడిన గల కారణం ఏంటంటే, వారిలో కూడా మేము అట్టి ఆసక్తిని చూసాం. ఏం ఆసక్తి అది? ఏం ఆసక్తి? దేవుని మీద ఉన్నటువంటి ఆసక్తి, ప్రభు కొరకు ప్రయాసపడేటువంటి ఆసక్తి, దేవుని కొరకు ప్రయాసపడేటువంటి ఆసక్తిని వారిలో మేము చూసినప్పుడు వీరిని ఎలాగైనా సరే మరి ఆ యొక్క ఆసక్తిని ఇంకా బలపరిచే వారిగా ఉండాలి తప్ప వచ్చి ప్రార్థన చేసి ఇంక రేమో రాలేమో చెల్లి అని చెప్పి ఇక అంతటితో మేము ఆగిపోయే వారిగా ఉండకూడదు. ఇది దేవుని పని, ఈ బాధ్యతలు మా వంతు కూడా సహాయం మేము చేయాలా, మేము కూడా పాలుభాగస్తులు అవ్వాలా, మా సంఘాలు పాలుభాగస్తులు అవ్వాలా, మా సహవాసాలు పాలుభాగస్తులు అవ్వాలని చెప్పి మేము అందరం కూడుకొని ఇక్కడికి వచ్చి ఇలాగ కూర్చోడానికి దేవుడు కృప చూపించాడు. ఇదిని బట్టి నేనేం చెప్తున్నంటే, ఆమెకు గంగరాజు గారు కూడా ఉన్న ఆసక్తిని బట్టి వారు ప్రత్యేక ప్రార్థనా స్థలాన్ని ఏర్పాటు చేసుకున్నారు, వారు ప్రత్యేకమైనటువంటి ఒక గదిని ఏర్పాటు చేసుకున్నారు, వారు ప్రత్యేకమైనటువంటి ఒక సమయమును, ఒక స్థలాన్ని వారు ఏర్పాటు చేసుకున్నారు. ఇదంతటిని బట్టి వారి ఆసక్తి ఎంత గొప్పగా కనబడుతుందో ఈ సమయంలో నేను మీకు ఈ విషయాలు తెలియజేస్తూ ఉన్నాను. ఆసక్తి కలిగిన వారి జీవితంలో దేవుడు అద్భుతం చేశాడు. ఆసక్తి కలిగినటువంటి వారి జీవితంలో దేవుడు ఆశ్చర్యం చేస్తాడు. వారి కుటుంబంలో ఉన్నటువంటి ఏ లోటైతే ఆ గనురాలి కుటుంబంలో ఉందో ఆ లోటును దైవ సేవకుడు ద్వారా దేవుడు తీర్చడానికి, ఆ లోటును దైవ సేవకుడు ద్వారా దేవుడు తీర్చడానికి దైవ సేవకుడు వారికి వాగ్దానం చేశాడు. వాగ్దానం చేసిన దేవుడు నమ్మదగిన వాడు కనుక ఆ యొక్క కుటుంబంలో అద్భుతం జరిగింది. ఆ కుటుంబంలో గొప్ప ఆశీర్వాదము వాళ్ళు పొందుకోగలిగారు. కనుక ఈ కుటుంబం కొరకు ప్రార్థన చేయండి. ఈ యొక్క కుటుంబము దేవుని యొక్క సన్నిధిలో ఇంకనూ బలపరచబడి ఇంకా పెద్ద కూడికి ఏర్పాటు చేయాలి, అనేక మంది ప్రజల విశ్వాసులు ప్రోగు చేయాలని వారికి ఆశ.